హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 6 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. 17,000కి మీరు దీన్ని ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి అంటే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు ఇంకొక ఎక్స్ట్రా 1,000 డిస్కౌంట్ వస్తుంది. అంటే మనము దీన్ని 16,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 6GB ర్యామ్ 64GB వేరియంట్ని. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు చూడండి. 64 మెగాపిక్సెల్ సంబంధించిన క్వాడ్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 20x వరకు అయితే మనం దీనిలో హైబ్రిడ్ జూమ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అంతేకాకుండా మనకు 90 Hz స్మూత్ డిస్ప్లే ఇచ్చేసారని చెప్పేసి అయితే అంటున్నారు. అంతేకాకుండా మనకు ఇన్ డిస్ప్లే డ్యూయల్ సెల్ఫీ అంటే డ్యూయల్ పంచ్ హోల్ తోటి ఇది వచ్చింది. 30 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చేసారు. 4300 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తోటి ఏ మొబైల్ కూడా లేదు కదా. అయితే వీళ్ళైతే దీన్ని లాంచ్ చేసేసారు. నెక్స్ట్ ఈ బాక్స్కి ఇంకొక వైపు చూసుకున్నట్టయితే 64+12+8+2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 16+8 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే దీనిలో ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.6 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడ్డానికి ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్మీకి సంబంధించి. హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు ఒక స్టిక్కర్ని ఎవ్రీ టైం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా సార్, అదే స్టిక్కర్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనకు ఒక బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో వాటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బ్యాక్ కేస్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్ కాదు, కొంచెం బ్లాక్ కలర్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ కింది వైపు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ని దీనిలో నుంచి రిమూవ్ చేద్దాం. సో కింది వైపు మనకు 30 వాట్స్ సంబంధించిన ఊక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక వైపు మనకు ఈ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని సైడ్కి ఉంచేసి ఒకసారి మొబైల్ని చూద్దాం. సో మీరు చూసినట్టయితే చూడండి, మనకి ఇది కొంచెం వెరైటీ డిజైన్లో అయితే చాలా అట్రాక్టివ్ డిజైన్లో చూడడానికి కనిపించేస్తుంది. పైన కూడా ఒక స్టిక్కర్ ఉంది. సో ఇక్కడ చూడండి, మీరు దీని ఇలా మూవ్ చేసినట్టయితే మంచి స్టైలిష్ డిజైన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ క్వాడ్ కెమెరా ఉంది. కెమెరా బంప్ అయితే ఇక్కడ మనకు కొంచెం బయటకు వచ్చినట్టుంది. ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపిస్తుంది. రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి అయితే దీన్ని వీళ్ళు తీసుకొచ్చేసారు. అయితే దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి కనిపించదు. ఇక్కడ చూడండి, మనకు సైడ్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు సిమ్ ట్రే ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. సో దీన్ని మనం ఒకసారి బయటికి తీసి చూద్దాం. దీన్ని మనం బయటకు తీసినట్టయితే ఇలా చూడండి, మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా వేసుకోవచ్చు, అంటే మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి పవర్ బటన్ ఏది అంటే దీన్ని ప్రెస్ చేసేస్తే ఇదే పవర్ బటన్ లాగా పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్ లాగా కూడా అదే పనిచేస్తుంది. దీని కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్లేస్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. పై వైపున సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కనిపిస్తుంది. ముందట మనకు డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొబైల్ని ఒకసారి ఆన్ చేసేస్తాం. సో ఇక్కడ నేను ఈ పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. సో దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటాం వెంటనే చూడండి, రియల్మీ కింద వచ్చేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని అంతటిని ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, దీంతో పాటే మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బ్యాక్ కేస్ని యూస్ చేస్తే మనకు మొబైల్ అయితే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ అడుగుతుంది, అంటే మనకు ఫింగర్ ప్రింట్ డేటా అయినా కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అన్లాక్ డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసేసి ఇక్కడ ఫేస్ని అయితే ఎన్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫేస్ డేటా చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది తీసేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడినట్టయితే సైడ్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు కదా. సో దీనిలో నేను నుంచి చూడండి, ఇక్కడ డేటాను మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఈ డేటాను ఇది తీసుకోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, మొబైల్ మొత్తం బూట్ అయిపోయింది. బూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ రియల్మీ యూఐ అని చూపిస్తుంది. మనకి ఇంతకుముందు కలర్ ఓఎస్ తోటి కనిపించేది, ఈసారి ఏంటంటే వీళ్ళు రియల్మీ యూఐ తోటి మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ గెట్ స్టార్టర్ బటన్ ప్రెస్ చేసేద్దాం. సో నాకు పెద్దగా తేడా అయితే ఏమనిపించట్లేదు. రియల్మీ యూఐకైనా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఈ కలర్ ఓఎస్కైనా కానివ్వండి. దీనిలో చూసుకున్నట్టయితే చాలా రకాల బ్లోట్వేర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. వీటన్నిటిని మనం ఆరాంగా అయితే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకు దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అంటే ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఒక మంచి విషయం చెప్పేసుకోవచ్చు. ఇంకొక 2 అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ రియల్మీ యూఐ 1.0 అయితే వచ్చింది. దాంతోపాటే మిగతా డీటెయిల్స్ అంటే ఇది 8GB ర్యామ్ తోటి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. 128GBలో మనకు ఫ్రీ స్పేస్ వచ్చేసి 112GB ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకు డార్క్ మోడ్ అయినా కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మనకు డ్యూయల్ యాప్స్కి సంబంధించిన ఫీచర్స్ అయినా కానివ్వండి, అవన్నీ దాదాపుగా ఇది ఆండ్రాయిడ్ 10 కాబట్టి అన్ని ఆప్షన్స్ మనకు చూడడానికి కనిపించేస్తాయి. సో దాని గురించి మనం పెద్దగా
చింతించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం కెమెరాని ఆన్ చేసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు క్వాడ్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దానిలో మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అంతేకాకుండా 20x వరకు అయితే మనం దీనిలో జూమ్ చేసుకోవచ్చు అని చెప్పేసారు కదా. సో దీన్ని నేను ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్ అని 64 అని చెప్పేసి ఇక్కడ మోర్ అని ఉంది. మోర్లో చూసుకున్నట్టయితే స్లో మోషన్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా మైక్రో షాట్స్ని అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్స్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం స్టడీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. సెట్టింగ్స్లోకి వెళ్ళేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం వీడియో రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 4K వీడియోస్ వరకు అయితే మనం దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో కూడా చూడండి దాదాపుగా మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ అని చెప్పేసి తర్వాత వచ్చేసి స్లో మోషన్స్లో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళేద్దాం. వీడియోలోకి వెళ్ళేసి దీనిలో కూడా మనం స్టడీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళేసినట్టయితే దీనిలో మనము సెల్ఫీలో 1080p వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకునే అవకాశం అయితే దీనిలో ఉంది. దాంతోపాటు నైట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి వాటి క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో 16+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ అయితే చాలా బాగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా ఎడ్జ్ డిటెక్షన్ చూసుకున్నట్టయితే ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా నేను చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో నార్మల్ మోడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ కెమెరా కాకపోతే పోర్ట్రేట్ మోడ్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇది 64 మెగాపిక్సెల్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇది జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఇలా అన్ని ఫొటోస్ చూసుకున్నట్టయితే డీసెంట్గానే క్యాప్చర్ చేసింది అని చెప్పేసుకోవచ్చు. లో లైట్లో కూడా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేసేసింది. సో మనం కొన్ని డేస్ వాడితే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. సో చూడండి, ఫేస్ అన్లాక్ చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. తర్వాత వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టు చూడండి, ఇక్కడ సైడ్కి ఇచ్చేసారు కదా. ఈ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇలా టచ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక మొబైల్లో ఏమేం ఫీచర్స్ అయితే అవసరమో అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేసేసారు. అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. కెమెరా క్లారిటీ చూసుకున్నట్టయితే అది కూడా బాగుంది. ప్రాసెసర్ కూడా బాగుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చేసారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చేసారు. సో ఇలా ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని మంచి స్పెసిఫికేషన్స్ తోటైతే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ రియల్మీ 6 Pro మొబైల్లో నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.